రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తిరుపతి సమీపంలోని రేణిగుంట రైల్వే స్టేషన్లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడి చేస్తుండగా అడ్డుకున్న టీసీపై బ్లేడ్తో దాడి చేసింది. దీంతో టీసీ చేతికి గాయాలయ్యాయి. బ్లేడ్ బ్యాచ్కు చెందిన 2 సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, బ్లేడ్ బ్యాచ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రేణిగుంట రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత బ్లేడ్ బ్యాచ్ చేసినటువంటి హల్చల్ లో దాదాపుగా 3 ప్రయాణికులు గాయపడినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి టీసీ అక్కడ ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్ ను నిలువరించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులు కూడా సమాచారం ఇచ్చాడు. అయితే ఈ లోపలే ఆ వెంకటేశ్వరరావు ఉన్నటువంటి టీసీ పైన కూడా దాడి చేయడంతో ఆ టీసీ కూడా గాయాలయ్యాయి. మొత్తం మీద అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగినటువంటి హల్చల్లో దాదాపు 3 ప్రయాణికులు గాయాలు కాక ప్రయాణికులందరూ కూడా హడలిపోయి పరిగెత్తడం జరిగింది. ఎప్పుడూ లేకుండా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల రేణిగుంట జీపీఏ పోలీసులు కానీ, అదేవిధంగా రైల్వే పోలీసులు, అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కూడా వారి కోసం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు 2 బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇట్లాంటి ఘటన కూడా చోటు చేసుకునింది. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి బ్లేడ్ బ్యాచ్ మకాం వేసి అక్కడ ఉన్నటువంటి వారిని భయభ్రాంతులకు గురి చేయడం, వారందరినీ కూడా ఇబ్బందులు పెట్టడం, వారి నుంచి లాక్కోవడం, రాత్రిపూట అయితే ఒంటరిగా వెళ్లే ప్రయాణికుల నుంచి బ్యాగులు లాక్కోవడం, ఇలాంటి ఘటనలకు పాల్పడుతుండేవారు. అయితే గడిచిన 4-5 సంవత్సరాలకు ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా చోటు చేసుకోలేదు. మళ్ళీ రాత్రి రేణిగుంట రైల్వే స్టేషన్ లో చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా గస్తీని ముమ్మరం చేయడం జరిగింది. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనుమానితులందరినీ కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ బ్యాచ్ ని మొత్తం కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.